నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ పరం కాదు, పల్లా శ్రీనివాస్. అక్రమ కేసుల అరెస్టులతో బెదిరించాలనుకోవటం అవివేకం, కాకాని గోవర్ధన్ రెడ్డి. కృష్ణా జిల్లాలో సందడి చేసిన మిస్ వరల్డ్ ఓపల్ సుజాత చువాంగ్ శ్రీ. నందమూరి జయకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతోందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం నిరాధారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటు పరం కాబోదన్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని, కార్మికుల్లోని, నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ, కార్మికులకు కానీ, అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది, స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2 మార్లు ఈ ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందని అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సుమారు 14,440 కోట్లు 14,040 కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావలసినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అది ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు, కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ తరపున తన పోరాటం కొనసాగుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి బెయిల్పై విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు సహించలేక అక్రమ కేసులు, తప్పుడు అరెస్టులు, జైలుకు పంపడం ద్వారా వేధిస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు.
వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తున్నది. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు. ఆ కేసు రిజిస్టర్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసి కృష్ణా జిల్లాలో మిస్ వరల్డ్ ఓపల్ సుజాత చువాంగ్ శ్రీ మిస్ ఏషియా కృష్ణా గ్రావిడెస్ సందడి చేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో సుధారెడ్డి ఫౌండేషన్, మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణ కోసం సుధారెడ్డి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. తొట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో మెగా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి ఇంటికి వచ్చి వారు కొద్దిసేపు ముచ్చటించారు. నందమూరి జయకృష్ణ కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్య కారణంగా ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పద్మజ భౌతికాయానికి నివాళులర్పించారు.
నమస్కారాలు. ఈరోజు మా కుటుంబంలో అందరికంటే ఇదిగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా కొనుప్పటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో ఆవిడికి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది. బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాం. మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు. అందులో పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడైనా చుట్టుపక్కల వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఇప్పుడు ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్న లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకునేవారు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు భగవంతుడు ఆవిడ శాంతి చేకూర్చాలని. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చిత్రాల్లో జీవితపు లోతులుంటాయని నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆయన తన కోసం కాకుండా సమాజం కోసం సినిమాలు తీస్తున్నారని ప్రశంసించారు. నారాయణమూర్తి నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా పేద ప్రజల కోసమే తీశారు. ఒక చొక్కా ప్యాంట్, అదే ఆయన జీవితం. ఆయన జీవితం మీకు అంకితం. చివరి శ్వాస వరకు మీకోసం కష్టపడుతూనే ఉండాలని కోరుకుంటున్నానని బ్రహ్మానందం అన్నారు. ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్ ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో యూనివర్సిటీ చిత్రాన్ని బ్రహ్మానందం ప్రత్యేకంగా వీక్షించారు. అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ 50 ఏళ్ల క్రితం అనుకుంటా. కాబట్టి ఇవాళన్న మాట కాదని, దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి సినిమా తీసి మీకోసం, తన కోసం కాదు, తన ఈ చొక్కా, ఈ ప్యాంటు, అదే తన జీవితం మీకు అంకితం. అంతే. అది చివరి శ్వాస వరకు ఇంకా కష్టపడుతూనే ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ. చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలన్నీ మేము ఏం చూస్తాం సార్, మీరు ఏదో చెప్తారు. ఎట్లాంటి సినిమాలు, ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు, ఇల్యూజన్లో ఉన్న సినిమా కాదు, ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది. ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా. అందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. అందులో బూతులుండవు, జీవితపు లోతులుంటాయి. చూడండి, వెతుక్కోండి. బావిలో బకెట్ వేసి తోడుకోండి. ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు. కొన్ని డైలాగ్స్ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే, ఒరే పెద్ద వాళ్ళకి కావాల్స్తే నాది కిడ్నీ కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమ్మవచ్చు. పెద్దోళ్ళకి కావాలనుకోరా, బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు. ఏమిటా మాటలు! ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని, ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని, సినిమా కోసం తీసి, ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటిలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ పరవళ్ల తొక్కుతోంది. బ్యారేజీకి 4,70,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం 70 గేట్లలో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద బుధవారం జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది.
ముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఎపిసోడ్లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. మంత్రి రేసులో కూన రవికుమార్ ఉండటంతో అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని దువ్వాడ విమర్శలు గుప్పించారు. కావాలనే సౌమ్య బదిలీ అంశాన్ని రాదాంతం చేస్తున్నారని ఆరోపించారు. కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవి స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారు, కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రచ్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి. ఈ కులాల పైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు. అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నింటి మీద కూడా విపరీతంగా అరెస్టులు, కేసులు, జైళ్లు, బెదిరింపులు, స్కీమ్స్ రద్దు చేయడాలు, ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది. అదే జిల్లాలో కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది. ఈరోజు ఇటువంటి టార్చర్కే మనం వెళ్ళాలనుకుంటే మరి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిన్న ఒక నిర్వాహకం చేశాడు. అగ్రికల్చర్ మినిస్టర్ కదా ఈయన పేషీలో జనరల్ మేనేజర్ పొజిషన్లో రాజ్మోహన్ గారు ఉన్నారు. ఈయన వీసీ అండ్ ఎండీకి ఒక లెటర్ పెట్టాడు. ఒక విచిత్రంగా ఈ లెటర్ నిన్నే వచ్చింది, చాలా ఆశ్చర్యంగా. ఈ లెటర్లో ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే వైసీపీ కాలంలో సిఎంసి ద్వారా మనం ఏదైతే మెషినరీ అంటే వ్యవసాయ పనిముట్లు, యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు సరఫరా చేసే కంపెనీలతో డైరెక్ట్గా నాకు లింక్ చెయ్యు, ఒమిషన్స్ కోసం, కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్డి ప్రజరిస్తున్నాడు. ఎవరి మీద? రాజ్మోహన్ మీద, జనరల్ మేనేజర్ మీద ప్రజరిస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ కల్లూరు మండలం పందిపాడు గవర్నమెంట్ కాలనీలో సిపిఎం నేతలు పర్యటించి రోడ్లు, కాలువలు, మంచినీటి పైపులు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను బుధవారం పరిశీలించారు. వర్షాలు పడితే ఇళ్లలోకి నీళ్లు చేరి పాములు, తేళ్లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, ఇళ్ల నిర్మాణ పథకాలను పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలో ఉండే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 2008, 2009లో పందిపాడు రైతుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేసి దాదాపు 52 ఎకరాలు 2500 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 2008, 2009 గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్న కాలంలో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి పేదలందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇట్లా చూస్తే మొత్తం నీటి గుంటలుగా ఏర్పడి పాములు, తేళ్లు, కప్పలతో ఈరోజు నిద్ర లేని రాత్రులు ఇక్కడ ఉండే పేద ప్రజలు గడుపుతున్నారు. చాలా మంది ఇండ్లు గాని కట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. కనుక మేము కోరేది ఒకటే, గతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఈ స్థలాలు ఇచ్చారు. తర్వాత రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇది ఇందిరమ్మ కాలనీ కనుక ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇందిరమ్మ పేరున్న కారణంగానే ఈ అభివృద్ధికి నోచుకోలేదు. తర్వాత గెలిచిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీ పేరు జగనన్న కాలనీగా మార్పు చేశారు. ఈ కరెంటు సౌకర్యం కొత్తగా కల్పించడం జరిగింది. తర్వాత ఇక్కడ రోడ్లు గాని, కాలువలు గాని, నీళ్లు గాని ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పార్టీగా అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కనుక మేము కోరేది ఒకటే, పేర్లతో తగాదా ఉంది. పేర్లు ఏమైనా పెట్టుకోండి,
మీరు జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారా, చంద్రబాబు నాయుడు పేరు పెడతారా, ఏ పేరు అయినా పెట్టుకోండి. మాకు కోరేది ఒకటే, ఇక్కడ ఉండే ప్రజలందరికీ రోడ్ల సౌకర్యం కావాలా, కాలువల సౌకర్యం కావాలా, అలాగే మంచినీళ్ళ సౌకర్యం కావాలా, బస్సు సౌకర్యం కావాలా, అలాగే ఇక్కడ కట్టుకోవడానికి ప్రభుత్వము ఇండ్ల ఏదైతే గతంలో 1,70,000 ఇచ్చేది కనుక అలాంటి డబ్బులు ఏమీ సరిపోవడం లేదు. ఇప్పుడు అన్ని రకాల మెటీరియల్ పెరిగాయి కనుక మేము కోరేది ఒకటే, 10 లక్షల రూపాయలు కనీసం ఇండ్లు కట్టుకోవడానికి రుణాలు ఇస్తే ఈ కాలనీ అభివృద్ధి అవుతుంది. కనుక మేము కోరేది, ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ జగనన్న కాలనీ పేరుతో ఈ కాలనీకి పేరు మార్పు చేశారో, ఇక్కడుండే కూటమి ప్రభుత్వం పేద ప్రజల బాగోరు చూడాలా, పేరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, అభివృద్ధి చేయండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈరోజు ఈ కాలనీని పర్యటిస్తున్నాం. నడవడానికి రోడ్డు లేని పరిస్థితి, ఎక్కడి వాళ్ళు అక్కడ రాత్రిపూట అయిందంటే ఎక్కడే నగరంలోనే పండుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఈ కాలనీకి రావాలంటే రోడ్లు వెంటనే వేయాలా, డ్రైనేజీ కాలువలు కట్టాలా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలా, ఇండ్లు కట్టుకోవడానికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుడ్ మార్నింగ్ నర్సారావుపేట కార్యక్రమాన్ని అడ్డుకోవడం, కార్యకర్తలపై కేసులు పెట్టడంపై ప్రభుత్వానికి పోలీసులు బుధవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పరిపాలనపై విమర్శలు చేస్తే కార్యకర్తలను వేధించడం దారుణమని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని ఆయన గుర్తు చేశారు. కేసులు పెట్టినా కార్యక్రమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి గారు ఈ యొక్క లిక్కర్ లేని కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. సరే, రాజమండ్రి జైల్లో పెట్టారు. జనరల్గా నాయకుడు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు కార్యకర్తలు దేవుడు ప్రార్థనలు చేయటం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం జనరల్గా చేస్తూ ఉంటాం. నిన్న మిథున్ రెడ్డి గారి కోసం ఒక 17 మంది వాళ్ళ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్యకర్తలు మెట్ల మార్గంలో తిరుపతి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి కిందకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. అభిమానం ఉన్నంత మాత్రాన మీరు ఈ విధంగా అరెస్ట్ చేసే కార్యక్రమం ఒక కార్యక్రమానికి దేవుడికి చెప్పుకోవడానికో, లేకపోతే ఆయన యొక్క యోగక్షేమాలు ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళు వెళ్ళి పైన పూజలు చేయడానికి వెళుతూ ఉన్నారు. దానికి కూడా మీకు అభ్యంతరం ఏంటన్నాను. ఇలా ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా చెప్తారు ప్రజలు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. కలెక్టర్ జె వెంకటమురళి నిర్వహించిన సమీక్షలో జిల్లా ప్రత్యేకతను చాటేలా పర్యాటక, సాంస్కృతిక, వినోద అంశాలతో వేడుకలు జరగాలని సూచించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ క్రీడలు, సంగీత, నృత్య, వినోదం, ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఫుడ్ అనేది అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఏం పేరమ్మా? శ్రీనివాస్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు అమ్రపాలి గారితో మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం. కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ 2 అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం. అది సీఎం గారి ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.